అందరికీ నమస్తే. ఇప్పుడైనా ప్రభుత్వం మారుతదా? ప్రభుత్వం మారుతదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం వస్తదని కాదు. ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కనీసం సంక్షేమ పథకాలు వాళ్ళిచ్చిన హామీలు అమలు చేస్తారా? ఇప్పుడెందుకు అంటున్నా అంటే కేసీఆర్ కొన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టి ప్రభుత్వం ఫెయిల్యూర్‌ను చెప్పిండ్రు. దానికన్నా ముందు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అక్కడ కనిపిస్తున్నది. ఏం కనిపిస్తున్నదంటే 16 నెలల్లోనే కేసీఆర్ మొన్ననే కదా ఓడిపోయింది. 16 నెలల క్రితం ఓడిపోయిండు. ఆయన ఎందుకు ఓడిపోయిండు? తీవ్రమైన వ్యతిరేకతతో ఓడిపోయిండు కేసీఆర్ గవర్నమెంట్. ఎందుకు ఓడిపోయింది? తీవ్రమైన వ్యతిరేకత. చాలా కోపంతో కేసీఆర్‌ని ఎట్లైనా ఓడించాలనే ఉద్దేశంతోన జనం కేసీఆర్ ఓటేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓటేయకుండా, అభ్యర్థులకు ఓటేయకుండా కాంగ్రెస్‌కి ఓటేసిండ్రు. 16 నెలలకే ఓ సభ పెట్టుడేంది? ఆ సభకి ఇన్ని లక్షల మంది రావడం ఏంది? అది ప్రభుత్వం మీద జనాలకున్న అసంతృప్తిని ప్రతిబింబిస్తుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం మారుతదా? మారదా? దీని మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి. సబ్జెక్ట్లోకి పోదాం డైరెక్ట్‌గా. కేసీఆర్ చాలా అంశాలను లేవనెత్తిండు. సేమ్ టైం కేసీఆర్ సభకు అంతమంది జనం వచ్చిండ్రు అనంటే దానిలో కనీసం ఒక 50% అన్నా ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్న వాళ్ళు వచ్చారు. ఆ సభ సక్సెస్ అయ్యింది అంటేనే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు. కేసీఆర్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందర కాంగ్రెస్ సభలు కూడా జనం అట్లే వచ్చారు. కాకపోతే అన్ని లక్షలతో వాళ్ళు పెట్టలేదు. ఎలక్షన్ సభలు కదా, 1,00,000, 2,00,000. తుక్కుగూడ దగ్గర 2 lakhsతో అంటేనే పెద్ద సభలా కనిపించింది. 2,00,000తో పెట్టిండ్రు వాళ్ళు. 2,00,000 మంది అన్నారు. 1,00,000నో 1,50,000నో అట్లే వచ్చింటారు. అప్పుడు ఏంటంటే కేసీఆర్ మీద వ్యతిరేకత. కానీ 16 నెలలకే ఈ ప్రభుత్వం మీద ఇంత అసంతృప్తితో జనం ఆ సభకు అంతమంది వచ్చిండ్రు. ఆ జోష్ 2 విషయాలు చూడండి. బహిరంగ సభలకు చాలామంది జనం వస్తారు. పైసలు తీసుకొని రావచ్చు, మందు తీసుకొని రావచ్చు, స్వచ్ఛందంగా రావచ్చు, పార్టీ కార్యకర్తలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఏ మీటింగ్ పెట్టినా, రేపు బీజేపీ మీటింగ్ పెట్టినా, రేపు బీఆర్ఎస్ మీటింగ్ పెట్టినా, ఇంకొకటి ఎంఐఎం మీటింగ్ పెట్టినా ఎవరైనా నడుస్తూ ఉంటుంది. కానీ జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ ఉంటుంది చూడు, అది చాలా ఇంపార్టెంట్. ఒక సభలో జనాల నుంచి వచ్చే రెస్పాన్స్, అరే మేము వినాలే, ఈయన ఏం మాట్లాడతారో వినాలను, లేకపోతే వాళ్ళ సమస్య గురించి మాట్లాడినప్పుడు ఆ జనం నుంచి వచ్చే ఓ అనే ఒక శబ్దం, ఇది చాలా ఇంపార్టెంట్. నిన్న బీఆర్ఎస్ సభలో అది కనిపించింది. మీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా? ఇస్తామని చెప్పిండా లేదా? ఏం ఏం అలజడి జనాలలో. సరే, ఇదంతా జరిగిపోయింది. ఇప్పుడు ఒక సభ జరిగింది. బహుశా దీని రిపోర్ట్ కూడా హైకమాండ్కి పోయే ఉండొచ్చు. ఎందుకంటే 16 నెలలకే ఒక ప్రతిపక్షము ఏ ఎలక్షన్ లేకుండా, ఏ కాజు లేకుండా, జస్ట్ వాళ్ళ పార్టీ 25 సంవత్సరాలైన ఒకే ఒక కారణంతో ఒక సభ పెడితే అంత గ్రాండ్ సక్సెస్ కావడం గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ను చూపిస్తుంది. ఏంది వీళ్ళ ఫెయిల్యూర్సు? అందుకే అంటున్నా, ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ చక్కబెట్టుకుంటుందా? మారుతుందా అంటే చక్కబెట్టుకుంటుందా అని. ఏం చక్కబెట్టుకోవాలి? జనాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. రుణమాఫీ చేతులు ఎత్తేసిండ్రు. మేము ఇయ్యం, ఇంకా అయిపోయింది. మీరు ఎంత ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు. మీరు అందరికీ ఇస్తామన్నారు, అందరికీ. దానిలోకి వెళ్ళి ఇంకా కోత పెట్టి కొందరికి అన్నారు. ఆ కొందరు కూడా ఇవ్వకుండా ఇంకా కొందరికి, మరికొందరికి ఇచ్చిండ్రు. రైతులంతా తీవ్ర అసంతృప్తిగా లేరా? రైతులకు బోనస్ విషయంలో అసంతృప్తిగా లేరా? సగం బోనస్ ఇవ్వనే లేదు. మీరు కొన్నదే చాలా తక్కువ, దానిలో సగం మందికి ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఆల్రెడీ వడ్లు రోడ్ల మీద వచ్చి ఉన్నాయి, కొనేతోళ్ళు లేరు. ఐకేపీ సెంటర్లు నిండిపోయినాయి, కొంటలేరు. అకాల వర్షాలతో కొట్టుకుపోతున్నాయి. రైతు భరోసా సగములు ఆపిర్రు. అది వస్తుందో రాదో ఎవరు తెలియదు. మళ్ళీ వానకాలం కూడా వస్తుంది ఇంకో నెల అయితే. రైతు భరోసా ఇస్తారా అయ్యారా? ఇవే ఇప్పుడు ఇవ్వడం ఏందో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన చూడు, జనవరి 26న కేసీఆర్ టింగ్ టింగ్ మన వస్తుంది మీకు మెసేజ్ అంటే జనమంతా ఫీల్ అయినరు. అవును, వచ్చింది టింగ్ టింగ్ అని, మెసేజ్ వచ్చింది టింగ్ టింగ్ అని. టకాటాకా వస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. చెప్తే సేమ్ అప్పటిలాగానే టింగ్ టింగ్ అని వచ్చినట్టు ఇప్పుడు టకాటాకా వస్తామనుకుంటే టకాటాకా లేదు, టిక లేదు, ఆగిపోయింది ఎక్కడదక్కడ. అదొక్కటే కాదు, మీరు ఇచ్చిన హామీల విషయంలో పారదర్శకంగా లేదు గవర్నమెంట్. మీరు ఎప్పుడు అమలు చేస్తారో ఓ మాట చెప్పండి, అమలు చేయండి. రైతు భరోసా విషయంలో డెడ్లైన్ పెట్టి మీ డెడ్లైన్ మీరే పాటించకపోతే, మీరు ఒక డెడ్లైన్ పెట్టుకొని మార్చి 31 లోపు అందరికి ఇస్తామని చెప్పి మార్చి 31 పోయి ఏప్రిల్ 30 వస్తుంది. అయినా సరే అసలు దాని మీద స్పందించకపోతే, దాని మీద మాట్లాడకపోతే, మీరన్న మాట మీరే మాట తప్పితే గవర్నమెంట్లో ఉన్న మాట తప్పితే జనాలకు నమ్మకం ఎట్లా కుదురుతుంది? ఇప్పటికీ ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఎవరికి ₹1 ఇయ్యలే. రేషన్ కార్డు ఎవరికి ఒక రేషన్ కార్డు ఇయ్యలే.
రేషన్ కార్డు గురించి అయితే సంవత్సరాల నుంచి ఊరిస్తూనే ఉన్నారు. ఇవాళ రేపు, ఇవాళ రేపు, ఇవాళ రేపు. సన్నబియ్యం హడావిడి చేసినారు. అది ఏమవుతుందో ఇంకొక నెల అయితే రిపోర్ట్ వస్తుంది బయటికి. ఎంత ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎట్లా ఉన్నాయి, అవి ఎట్లున్నాయి, వండుకు తిని ఒక నెల అయినాక అర్థమవుతుంది ఆ బియ్యం ఏందో, ఆ స్కీమ్ ఏందో. ఆర్టీసీది అట్లే ఉన్నది. కొట్టుకునే సీన్లు రోజు చూస్తున్నాం. నేను చూస్తున్నా ఎవరో బకెట్లో పెండ పెట్టుకుని పోతుంది బస్సులో ఒక మహిళ. సోషల్ మీడియాలో చూసిన. ఏందనంటే ఫ్రీ బస్సే కదా. ఇట్లా స్కీమ్స్ కరెక్ట్గా లాంచ్ కాలేవు. 500 రూపాయల సిలిండర్ అది ఎవరికి వస్తుందో ఎవరికి వస్తలేదో ఎవరికి గ్యారంటీ లేదు. కరెంటు 200 యూనిట్లు కరెంట్ అది కరెక్ట్ లేదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన తీసుకొచ్చిన స్కీమ్స్ ఇప్పటికున్న స్కీమ్స్ లేదా అప్పుడు తీసుకొచ్చిన స్కీమ్స్, ఫీజు రియంబర్స్మెంట్ ఒక బ్రేక్ పాయింట్. అది ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక బ్రేక్ పాయింట్. గవర్నమెంట్ మారొచ్చు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ చేసినాయి అంటే వచ్చిందిరా మాకు వచ్చిందిరా అనిపిస్తుంది. 108కు తేడా చెప్పనా, అప్పుడు 108 ఫోన్ చేస్తే 10 నిమిషాలు వస్తుందంటే నిజంగానే వస్తుండే. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు. సేమ్ అట్లే ఇప్పుడు ఈ గవర్నమెంట్లో స్కీమ్స్ కూడా అంత ఫోర్స్గా జనాలకు పోతలేవు, అంటే జనాలకు రీచ్ అయితలేవు. అది అధికారుల ప్రాబ్లమా లేకపోతే డబ్బులు లేవని మీరే అరకొరగా ఇస్తున్నారో ఏమో తెలియదు. ముందు మీరు ఇచ్చిన మాట మీద నిలబడి ఉండాలి. ఫస్ట్ మీరు మాట తప్పుతున్నారు అనేది జనాలు బాగా పాకిపోయింది. మీరు మాట మీద ఉండలేరు. రుణమాఫీ విషయంలో కూడా ఎలక్షన్స్ ముందల మీరు ఇప్పుడే తెచ్చుకోండి, ఎల్లుండి వచ్చి మాఫీ చేస్తామన్నారు. రైతులు అవసరం లేకపోయినా తెచ్చుకున్నారు. డబ్బులు తెచ్చినా కూకుంటారా, ఏదో ఖర్చు అవుతుంది. మీరు వచ్చిన తర్వాత సోనియా గాంధీ బర్త్డే అన్నారు డిసెంబర్ 9, డిసెంబర్ 7 మీ గవర్నమెంట్ వచ్చింది 2023. ఇంకా అయిపోయింది. అందరికి వస్తుందని చెప్పినారు, తెచ్చి రూల్స్ పెట్టారు. మీరన్న మాట మీద ఏది లేదు. మీరన్న మాట, మీరు చెప్పింది వేరు, మీరు చేస్తున్నది వేరు. ఇది జనాలకు అర్థమైంది. అందుకే జనం అంతా ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అంటున్నారు. గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది, వీళ్ళు ఏది మాట మీద నిలబడరు. మాట మీద నిలబడరు అనేది జనాలు ఎస్టాబ్లిష్ అయింది. మీరు మాట మీద నిలబడితే పర్లేదులే నిలబడరు అంటారు. మీరు ఏమైనా రీజన్ చెప్పండి, డబ్బులు ఏమని చెప్పండి, కేసీఆర్ అప్పు చేసినని చెప్పండి, ఏమని చెప్పండి, జనం వినరు. మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫస్టే హామీలు ఇచ్చినప్పుడు మాట్లాడాలి. మీరు అన్నీ తెలిసినాక అన్ని హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చి డెడ్ లైన్ పెట్టుకొని మీ డెడ్ లైన్ మీరే మాట తప్పి ఊర్లో ఒక విషయంలో ఎవరైనా మాట తప్పిరనుకో ఎంత అవమానకరంగా చూస్తారు తెలుసా ఆయనను. ఊర్లో మాట తప్పిండు ఒక విషయంలో, ఏదో ఒక విషయంలో మాట తప్పిండు, ఒక గుడికి ఇంత విరాళం ఇస్తాను మాట తప్పిండు, ఎంత చండాలంగా చూస్తారు తెలుసా. అంటే అంత సున్నితంగా మన తెలంగాణ ప్రజలు అంత సున్నితంగా చూస్తారు. ముఖ్యమంత్రే డెడ్ లైన్ పెట్టుకొని, ముఖ్యమంత్రే దేవుళ్ళ మీద ఒట్టేసి, ముఖ్యమంత్రే చెప్పి, ముఖ్యమంత్రే మాట దాటవేస్తే, ముఖ్యమంత్రే మౌనంగా ఉంటే, ముఖ్యమంత్రే పట్టించుకోకపోతే ఇక ఎవరు నమ్ముతారు? అయిపోయింది. ముఖ్యమంత్రి మాట పోయింది అంటే మీ ప్రభుత్వం అందరి మాట పోయినట్టే. ఇంకా మళ్ళీ ముఖ్యమంత్రి మాట పోయింది కాబట్టి పలానా మంత్రి మాట నిలబడ్డాడు ఏముండదు, మంత్రులు ఏముండదు. ముఖ్యమంత్రి మాట పోయింది, ముఖ్యమంత్రి మాట పోయిందంటే గవర్నమెంట్ మాట పోయింది. ఈ గవర్నమెంట్ చెప్పేది ఏది నమ్మకంగా లేదు అనేది జనాలకు క్లారిటీ వచ్చింది. అందుకే కేసీఆర్ సభకు అంతమంది వచ్చారు. జనాలు అందుకే అంత ఇంట్రెస్ట్ చూపించారు ఈనాలని. అందుకే ఈయనకన్నా కేసీఆర్ బెటర్ అంటున్నారు. రేవంత్ దగ్గర ఉన్నారు 6 months నా పథకాల గురించి చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది చర్చ? ఆల్రెడీ జరుగుతుంది రోజు. 6 months అయింది, రోజు చర్చనే. ఏం ఇవ్వలేనా అని, ఏమి ఇస్తలేడు అని. ఇది ప్రభుత్వం ఒకసారి ముద్రపడ్డ తర్వాత, ఒకసారి నెగిటివ్ ముద్రపడ్డ తర్వాత, ఈ ప్రభుత్వం వేస్ట్ అని ఒక ముద్రపడ్డ తర్వాత మీరు ఎన్ని చేసినా జనాలు అంతే, ఇది ఇంతే నమ్మరు. ఎట్లుంటుందంటే రోజు తాగొచ్చే మొగుడు వచ్చి రోజు మల్లెపూలు తీసుకొని వచ్చిననుకో, ఈరోజు తెచ్చిన కానీ మళ్ళీ కొడతాడు అనే ఉంటుంది. ఇది కూడా అంతే. కాబట్టి ప్రభుత్వం మాట మీద లేదు. కాబట్టి ఇప్పుడైనా సగదిద్దుకుంటారా? ప్రతిపక్ష మీటింగు అంత గ్రాండ్ సక్సెస్ అయినప్పుడు మీరు దాన్ని చూసి నేర్చుకోవాలి. ఉత్తగా జనమే రాలేదు, ఏదో ఖాళీ బొమ్మలు వేసి అవన్నీ వేస్ట్, ఫేక్ ప్రచారం అదంతా. ఫేక్ ప్రచారం నమ్ముకుంటే మీరు ఫేక్ అవుతారు. మీకు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మొత్తం ఈ సోషల్ మీడియా అసలు ఎక్కడ సబ్జెక్టుగా చెప్తలేదు వాళ్ళ సోషల్ మీడియా. కాంగ్రెస్ అఫీషియల్ దాంట్లో కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి మీరు. ఎట్లుంటుందంటే మీరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగవచ్చు కానీ మీ కళ్ళు మీరే పొడుచుకుంటున్నారు అనిపించింది నాకు. కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అంటే కాంగ్రెస్ అఫీషియల్ ట్విట్టర్ ఇది. ఖాళీ కుర్చీలకు ఉద్దేశించి ప్రసంగం అంట. ఇంకో ఇది ఖాళీ కుర్చీలను ఉద్దేశించి చేసినాడు. ఆడ చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు, ఆడికి పోయిన వాళ్ళకి తెలుసు, టీవీలో చూసిన వాళ్ళకి తెలుసు, యూట్యూబ్ ఛానల్లో చూసిన వాళ్ళకి తెలుసు. ఆడ జనం ఎంతమంది వచ్చారు, పోలీసులే పట్టలేకపోయినారు. మీరు 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 ఇట్లాంటి ఫేక్ వీడియోలు ప్రచారం చేసి
మీరు ఇదే ఫేక్ ఇదే నిజమని మీరు అనుకుంటుంటే మీ గవర్నమెంటే ఫేక్ అవుతుంది జనాల దృష్టిలో. కాబట్టి పని చేయాలి. ఉత్త మాటలు మస్తు మాట్లాడుతున్నారు, పని చేస్తలేరు. జనాలు మాట్లాడుతుంటారు, వీళ్ళు చాలా మాట్లాడతారు, వేస్ట్. పని ఎక్కువ, పని తక్కువ, మాటలు ఎక్కువ గవర్నమెంట్లో. కాబట్టి ఇప్పటికైనా ఈ సభ చూసిన తర్వాతనైనా చక్కబెట్టుకుంటారా? ఇప్పటికైనా గవర్నమెంట్ మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఏమైనా ముందుకు వస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.